మది నిలవదే సిరి సొగసును చూసి. అమ్మా నమస్కారము. నమస్కారము అయ్యా నమస్కారం. బాగుండారా? నమస్తే. నా ఫ్యామిలీ పేరు బెత్తం వారి నిలయము. అమ్మాయికి పెళ్లి చూపులు కదా, అమ్మాయిని రెడీ చెప్పు. ఏమండి అమ్మాయి రెడీ. తీసుకురమ్మన్నాడే మీ నాన్న. నువ్వేంటే మన అమ్మాయి కంటే ఇలా యంగగా తయారవుతున్నారు రోజు. సరేగానే మన పని మనిషి రంగయ్యేడే. రంగయ్య మీకోసం బూస్ట్ తెచ్చాయి గారు. చాలా చాలా బాగుందిరా బూస్ట్. స్పెషల్ గా చేసాయి గారు. అయ్యగారు నేను పోయి వస్తా. ఎందుకురా? షర్ట్ వేసుకుని వస్తాయి గారు. అయ్యగారు మొన్న మీరు చిల్లర ఇచ్చారు కదా అయ్యమని. ఏం చిల్లర? ఇవ్వటం మర్చిపోయా గారు. ఇవ్వటం మర్చిపోయాను. మీరే ఇవ్వాలి గారు. ఓకే అయ్యగారు, నేను లోపల పని చూసుకుంటా. మొత్తం పని అంతా నేనే చూసుకుంటా. సరేనే, మనం అందరం వెళ్తే ఆ పెళ్లి కొడుకులో వస్తారు పెళ్లి చూపులకి. తోడు పెళ్లి కొడుకు రావాలి. లెట్స్ వెల్కమ్. అరే సుధీర్, అవసరం ఫాస్ట్ రా, జంక్షన్ లో ఉన్నాను. రామప్రసాద్, అరే ఏంట్రా ఏంటి పెళ్లి చూపులు అంటే? పెళ్లి చూపులు రా. ఈసారి ఇలాగా నాకే పెళ్లి చూపులు, నన్నే తీసుకెళ్లి పెళ్లి చూపులో కూర్చోబెట్టా. ఎన్ని కాదురా, కుదరదు. అందుకని చిన్న చేంజ్. ఈసారి పెళ్లి చూపులు నాకు. పెళ్లి చూపులు నీకా? అమ్మయ్య, అయితే హ్యాపీ రా, సేఫ్ జోన్ నేను. అరే ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం ఒక ₹1,00,000 అడిగాను, వాళ్ళు ₹1,00,000 ఇస్తా అన్నారు. మరి అంత తేడా ఏంట్రా? ముందు 1,00,000 ఇచ్చేస్తాను, వడ్డీ తిప్పుకోమన్నారు. ₹1,00,000 తీసుకున్నారు నన్ను. మొన్న నాది కూడా లాస్ట్ మంత్ సంబంధం క్యాన్సిల్ అయింది కదా. ఇలాగే కట్నం గొడవలోనే ₹1,00,000 కట్నం ఇస్తున్నారు కదరా. వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు, నేను వడ్డీలు తిప్పి ₹1,00,000 చేశా. పబ్బులకి తిరిగా. సరే గానీ అట్లీస్ట్ ఇల్లుగా నేను పెట్టారా? ఇల్లు వాళ్ళంటూ నిల్లు నాకు ఇచ్చేస్తానారా. ఇల్లు ఇచ్చేస్తానారా? హ్యాపీయే కదరా? కాకపోతే రెంట్ కట్టుకోమన్నారు. అందుకనే నువ్వేనా మంచి సంబంధం వెళ్ళినప్పుడు అమ్మాయి మంచిగా ఉంటే చూసి చేసేసుకో. అంతే, లక్షణంగా పద్ధతిగా యావరేజ్ గా పర్లేదు చేసేసుకో. అన్నున్నది నన్ను ఎందుకు చేసుకుంటాదిరా? ఓ పని చేద్దాం, నీకు పిల్లలు నాకు పిల్లలు పెళ్లి చూపులకి వెళ్దాం. ఒక అమ్మాయి నచ్చింది అనుకో, నానైతే నేను చేసుకుంటా, నేను నువ్వు చేసుకో. ఇదే బాగుందిరా. మరి మీ మాకు తెలియదుగా, ఫోటో ఏం పంపలేదు. పెళ్లి కూడా ఎవరు తెలియదు, అందుకని అమ్మ నాన్న రాలేదు. నీకు నచ్చితే నీకు, నాకు నచ్చితే నాకు. ఓకే డన్, ఫిక్స్. ఇల్లేది? బెత్తం మరి నిలేమా? బెత్తం మరి నిలేమా? మనం బెత్తం అన్నాం కానీ బెత్తం ఏంట్రా కొత్తగా? నువ్వు ముందు నమస్కారం. పెళ్లి చూపులు చూడడానికి వచ్చామండి. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? చెప్పారే. ఇలా కొడుతున్నారేంటి ఇంతకి? ఇది మా ఆచారంగా. బెత్తం వారి ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. అలా మాట్లాడుతుంటే ఎలా తెలుస్తుంది? కూర్చోండి. ఇంకేంటే ప్రయాణం బాగా జరిగిందా? మీరంటే ఇలా భయపడతారంటే ఇంకోటి ఏడు ఇలా రండి, కూర్చోండి. మీరేంటే ఇంత ప్లెయిన్ గా మాట్లాడతారేంది? మా ఫ్యామిలీ ఆచారం మా ఇంటికి వచ్చిన అందరూ పాటించాల్సిందే. పెళ్లి చూపులు అయితే తర చూసుకున్నాం గానీ మనకు కొట్టింది కానీ రెవెన్యూ తెచ్చుకోవాలి. నిజంగా బాబు రండి. నమస్తే, దూరం ఆడుకుందామండి. ఎందుకో మాకు దగ్గర ఉండడము దగ్గర అవడం చాలా ఇష్టము. అవునా? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది ప్రయాణం. అవునా? కార్లో వచ్చారా, బస్ లో వచ్చారా? మామూలు వచ్చా, నీకెందుకు? ఇచ్చావుగా, కంగారు పడు. చూపించు. అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయిని చూసి రండి, చూస్తానండి. రండి రండి, ఇలా అమ్మాయిని తీసుకురావే. అలాగేనండి. రావేంటే? అమ్మా నాకు అప్పుడే పెళ్లి వద్దే. రండి రండి, కూర్చోండి. చెప్పండి, మా అమ్మాయి నచ్చిందా మీకు? చాలా బాగుంది, అద్దరిపోయింది అమ్మాయి. మీరు చూసి కొట్టాలి బాబు. సరే, అమ్మాయి నచ్చిందా లేదు చెప్పాలి. కొంచెం వైట్ ఉంది కానీ బానే ఉంది సార్. అయ్యో నేను అమ్మాయిని.
కూర్చోండి బాబు. నాకు ఓకే సార్. ఎవరన్నా ఎవరైనా అదే మీ అమ్మాయి ఓకే సార్. ఓకేనా? చేసుకుంటా. అమ్మాయితో ఏమైనా సపరేట్ గా మాట్లాడతారా? మీరు లెగిచ్చారు వెళ్ళరా. అమ్మాయి నాకు నచ్చిందిరా. నేను నచ్చినట్రా పెళ్లి చూపులు వచ్చింది నేను కదా. నువ్వే చెప్పా కదా ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుందాం అని చెప్పి. వాళ్ళకి తెలియదు కదా పెళ్లి కూడా గౌరవం. నేనేం చెప్పే చేసుకుని త్వరగా వెళ్ళిపోతాను. ఎన్నో త్యాగాలు చేసాను అందరిది ఒకటి. నేను అమ్మాయితో మాట్లాడొచ్చా? మాట్లాడండి. మీ పేరు? సుబ్బలక్ష్మి. మీ హాబీస్? చెప్పండి ఫస్ట్. ఏమని మాట్లాడాడు? నీ హాబీస్ ఏంటి అన్నాడు. నువ్వే చెప్పావు. ఏమని చెప్తాను. బాబు సంబంధం నీకు ఓకే కదా? కట్నం కింద ఏం తీసుకుంటావు? మా ఓడి కట్నం అసలు వద్దు కట్నాలు ఎంతో చెప్పండి. 50 లక్షలు తెచ్చివ్వండి. 50 లక్షలు మేము ఇచ్చుకోలేం బాబు. 50 లక్షల కట్నం ఎక్కడి నుంచి తెస్తా? ఎక్కడి నుంచి తెస్తాం? మన తాహత్తుకు మించి అడుగుతున్నారే. అవునండి. అట్లా కొడతావేంది కదా. అయిపోయింది. ఎందుకు కావాలి సార్? మాకు తెలుసా మీకు తెలుసా స్కిట్ అయిందా లేదా? లేదు కొడుతున్నారు సార్. ఇదంతా దీని వల్లే కదా. నీకు పెళ్లి చేయాలనే కదా ఇవంతా పడుతున్నాం మేము. నీ వల్లే కదే. ఆగునా అన్న, నాకు ఈ వయసులో పెళ్లి వద్దు అన్నా కదా. పెళ్ళొద్దంటే వయసు ముదిరిపోయినా మాకు సంబంధం ఓకే. ఇంకేమైనా మాడదామని మాడుకోవచ్చు. బాబు అంటే మాకు సంబంధం ఓకే. ఓకేనా? ఓకే. సంతోషమా? సంతోషమా? ఈ బెత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా కలిసే భాగ్యం లేదా మాకు? పదండి వేరే సంబంధం చూసుకుందాము. పదండి. నడండి. నువ్వు రా మావయ్య. మా తాతని పట్టుకొని కొడతావే నువ్వు? మావయ్య కదండి. సర్లే పద. నడు. నువ్వు నడు. ఇదేం ఫ్యామిలీ రా? నాకు అర్థం అవట్లేదు. పెళ్లి వరకు ఓకే. సోమగల పరిస్థితి ఏంటి? పెళ్ళొద్దురా. వద్దురే. హ్యాపీగా ఇలాగే ఉందాం. మా మాట విని యాస్టీస్ గా మీ ఇద్దరు ఎవరికి జోడి కాబట్టి మీరే చూసుకోండి. ఓకేనా? ఓకే. వెళ్ళరా మాట్లాడి పెళ్లి మాట్లాడి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. పెనిమిటి ఏంటే ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటివరకు ఎందుకే? రేపు ఉదయం తీసుకుందాం. రేపు పొద్దున ఎలా? స్నానం చేసే ముందు. కాదండి, అది కాదండి, కొత్త బట్టలు అండి. ఏవండి తీసుకుందాలే. ఏవండి ఇవాళ మన మ్యారేజ్ డే కదా, నాకు 1000 రూపీస్ ఇవ్వా? 1000 రూపీసా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. నాకు ఉంది కదండి. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును, వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. ఫోన్లేండి. ఏమండి నాకు జ్యూస్ తీసుకెళ్లరా? జూ జూగా? ఇప్పుడు జూకి ఎందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. ఎలుగుబంటి చూడాలందా? ఏ మొన్న కదా అప్పారం ఇంటికి వచ్చాడు. వెళ్ళి పని చూసుకో. అమ్మగారేది? అమ్మగారు గుడికి వెళ్ళారండి. ఆవిడేంటో ఉదయం గుడికి వెళ్తుంది, రాత్రి వస్తుంది. ఏనంటే దేవుడి దండం అంటది, హాస్పిటల్ తెస్తుంది. అయ్యగారు ఎక్కడ? అదేనండి చూస్తున్నాను, టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? అంటే అయ్యగారు చాలా మంచోరండి. అయ్యగారు మంచోరా? అవును. తెలుసు. అంటే మొన్న మీరు ఊర్లో లేరు కదా, నేను మేము ఇంట్లో ఇద్దరమే ఉన్నాము. రాత్రి 12 అవుతుంది, నేను పడుకున్నాను. ఆయన నా దగ్గరకు వచ్చి దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు.
దాంట్లో మంచితనమే ఉంది. నేను ఒంటరిగా ఉన్నా నాకు ఏం చేయలేదు కదండి. అలాగైతే నీకన్నా సన్నిగాడు ఇంకా మంచోడు. అదేలా ఆడు ఉదయం కూడా ఏం చేయలేడు. ఇదిగో ప్రసాదం తీసుకో. ఏంటండి ప్రసాదం? నేను గుడికి వెళ్ళాను రా. ఏంటి అమ్మగారు ఉదయం వెళ్తారు గుడికి, మళ్ళీ రాత్రి వస్తారు మీరు? అంటే గుడికి వెళ్ళడమే కాకుండా అలా హాస్పిటల్, అమీర్పేట హాస్పిటల్, పంజాగుట్ హాస్పిటల్, దిల్షునర్ హాస్పిటల్ మొత్తం తిరిగి వచ్చాను అన్న. ఇన్ హాస్పిటల్ దేనికి? పిల్లలు లేరు కదా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర నా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ప్రయత్నం అయ్యగారు చేయాలి కదా. అయ్యగారు చాలా బిజీగా ఉంటారు కదరా, ఆ శ్రమ ఆయనకి ఎందుకు, నా ప్రయత్నం చేస్తాలే. అమ్మగారు నాకు కూడా పిల్లలు లేరండి. రేపటి నుంచి మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం. నా ప్రయత్నం నేను చేస్తాను, పని చూసుకో. అయ్యగారు రాత్రి 6 గంటలకు రావాలి కదా? అవునండి. ఇప్పుడు టైం 9 అయింది. అంటే 6 నుంచి 9 లోపు ఏం జరిగిందిరా? 3 గంటలు జరిగిందండి. ఒకటి అని రాసిరేటండి లాస్ట్ లో. నాకెందుకో డౌట్ కొడుతుందిరా. ఏంటి? అయ్యగారు ఆఫీస్ అయిపోగానే స్ట్రైట్ ఇంటికి రావట్లేదు. మీ అనుమానం కరెక్టే, అయ్యగారు సైడ్ రావట్లేదు. నీకు తెలుసు? అంటే ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే మన ఇంటికి రాగలరు. అమ్మగారు ఏంటండి అది? లెక్కలు లెక్కల మరి దారుణంగా రాస్తున్నారండి. వద్దులేండి, ముందు 3వ యాడ్. సరే అయ్యగారు ఫోన్ చేద్దాం. చేయండి చేయండి. హలో. హలో బేబీ చెప్పమ్మా. ఏమండి? తల్లి చెప్పు. ఎక్కడున్నారండి? అది నేను డ్రైవింగ్ లో ఉన్నాను, మా కార్ లో. అవునా, డ్రైవింగ్ లో ఉన్నారా? అవునవును. ఓకే ఓకే. మరి ట్రాఫిక్ సౌండ్ రావట్లేదేంటి? అంటే ట్రాఫిక్ సౌండ్ అంటే అది విండోస్ ఎత్తే కదా, అందుకే ట్రాఫిక్ సౌండ్ రావట్లేదు. ఆ కార్ లో ఉన్నారు కదా? అవును. మరి ఇంజిన్ సౌండ్ రావట్లేదేంటి? అమ్మ ఇంజిన్ కార్ బయట ఉంటుంది, పక్కన పెట్టుకుని నడపడేవాడు. సరే సరే, ఎంతసేపు వస్తున్నారు? నేను అది 5 minutes నీ ముందుంటా. సరే అండి, బాయ్ అండి. బాయ్. లవ్ యూ అండి. లవ్ యూ టూ బేబ్స్. అయ్యగారు ఒక 5 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటారు, పైన మేడకెళ్ళి కార్లో ఎవరు ఉంటారు చూడరా. ఏదో చేస్తున్నాడు అయ్యగారు. అమ్మగారు ఎవరు ఉన్నారా కార్లో? ఉన్నారండి. ఎవరున్నారా? అయ్యగారే. 4. ఇది మీరు రాస్తున్నట్లేదు, నాగో చెప్తే రాస్తున్నట్లుంది. 5, 6. అయ్యగారు కాదురా, ఇంకా 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 అంటే ఆ స్టీరింగ్ గేర్ అడ్డు ఉందండి. అయినా అయ్యగారి మీద అంత అనుమానం ఏంటండి? అనుమానం కాదురా, మరి డౌట్. హాయ్ డార్లింగ్. కొంచెం లేట్ అయిందమ్మా. మరి 3 గంటలు లేట్ ఏంటి? 3 గంటలు లేట్ అంటే అదే ట్రాఫిక్ జామ్ అది అయింది, అందుకే. నీ చీర నలిగింది. గుడికి వెళ్ళాను కదండి, కింద కూర్చొని నలిగిపోయిందండి. కరెక్టే తల్లి, గుడికెళ్తే చీర నలిగింది కదా. ఏంటి బాగా చెరిగిపోయింది? అంటే ఫ్యాన్ 5లో పెట్టుకున్నాను, బాగా చెరిగిపోయిందండి. కరెక్టే, ఫ్యాన్ 5లో ఉంటే చెరిగిపోయింది కదా. సరే లోపలికి టీ పట్టరా. అరే రంగా. అయ్యగారు మన ఇంటికి ఎవరన్నా మొగోళ్ళు వస్తున్నారా? వస్తారండి. ఎవరు? మీరే. నేను కాదురా, నేను కాక నీకు ఎవరన్నా వస్తున్నారా? ఇందాకే పాలోడు వచ్చాడండి. పాలోడు వచ్చాడా? పాలోడు ఎందుకు వచ్చాడు? పేపర్ వేయడానికి అండి. అదేంటి? లేకపోతే పాలోడు దేనికి వస్తారు, పాలు వేయడానికి వస్తారు కదా. మొదట సమాధానం చెప్పడం కాదు. టీ ఎక్కడా? మనం పని చేసుకోండి. ఇలాగన్నది ఏదో ఒకటి చెయ్యాలి. తీసుకోండి. బా టీ అదిరిపోయిందమ్మా. సరే లోపలికి స్నానం చేయి, నేను స్నానం చేసి వస్తా. చూసావా అలా అనుమానం? ఒక్కరికి ప్రేమ లేదు, మళ్ళీ లవ్ మ్యారేజ్, ఒకరి మీద ఒకరు అనుమానంతో చేస్తున్నారు. పంచుడు. ఏమండి? ఏంటి? ఇదిగో 1000 రూపీస్ దొరికింది ఇక్కడ. మన అయ్యగారిది. వాళ్ళ అమ్మకు మీద జాబ్ ఇచ్చారు. ఈ 100 పడేసి 100 దొరికిందని చెప్పు, మన వల్ల సానుభూతి పెరుగుతుంది. అమ్మగారు ఏంటి? 100 రూపీస్ దొరికిందండి. మాదేనా? మీదేనండి. ఎంత గొప్పరా మీరు, దొరికిన డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నారా దోచేకుండాను. సూపర్. ఏమండి అమ్మా ఇట్లండి ఒకసారి. నా డబ్బులు పడిపోయినాయి, కనబడట్లేదు ఎక్కడో, దాన్ని చదువుతున్నా. ఇదిగోండి 100 కాదే, 1000 పడిపోయింది. కాదండి 100 రూపాయలే. నాకు తెలుసు కదరా, 1000 పడిపోయింది, 100 కాదు. కాదండి 100 అండి. నా డబ్బులా నీ డబ్బులా? మీ డబ్బులే. అమ్మా నాకు తెలుసు కదా, 1000 రూపాయలు పడిపోయింది, 100 కాదు అంటే. 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయండి? 3. దీనికో 2 ఉన్నాయి. ఏం ఎదుగుతున్నావు? ఇంకో 0 పడిపోయింది, ఎదుగుతామనండి.
వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకుంటా. ఈ 100 రూపాయలకి ఏమవుతుందండి? సున్నా పడిపోయింది కదా, అది ఎదిగి దీని అతికి చెల్దే. లోపలికి వెళ్ళి స్టఫ్ రెడీ చేయి. సరేనండి. ఖాళీయా? అబ్బా మన తెచ్చారు అప్పుడే, సూపర్ ఫాస్ట్ నువ్వు. అరే ఓ పెగ్గేరా. ఓ పెగ్గేయమన్నారు కదా. పెగ్గేరా అంటే నాకు పెగ్గేయరా అని చెప్పాను, నీకు పెగ్గేయడం కాదు. వేస్తానండి. తాగు. రెడీ తాగావు పెగ్గు? వద్దులేండి. తాగరా పర్లేదు. నాకు మరీ 2వ పెగ్గు కింద కూర్చొని తాగలవుతుంది. సోఫా మీద కూర్చొని కాలు మీద కాలేసి అలవాటు ఉంది నాకు. వీడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పట్టాలంటే ఎలాగోలా ఏదో చెయ్యాలి. సరే తాగరాడు, పైన కూర్చో. నువ్వు మందు అవుతాడు, మీరు ఫోన్ మాట్లాడొస్తా. హలో అడాలి. అయ్యగారు ఫోన్ మాట్లాడుతున్నారా? పర్లేదు కదా. చేపట్టుకుంటా. దేనికి పిలిచారు మీరు? నువ్వేమనుకున్నావు? నేను అదే, మీరు దేనికి పిలిచారు ఇంతకీ? అయ్యగారు మందు తాగేసి నీతో ఏం డిస్కషన్ పెడుతున్నారు, ఏం కూపీలు అవుతుందో చెప్పు నాకు. అందుకు పట్టుకున్నారా? దేనికి పట్టుకున్నావు? అంటే జాగ్రత్తగా మీకు విషయం చెప్తాను చేయి పట్టుకున్నాను అంతేనండి. ఏంటమ్మా మంచి మంది తెచ్చాడు లేదో అడుగుతానండి. వీడితో మాట్లాడి నీకు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. లోపలి రా, లోపలి రా. ఏంటి ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ ఎందుకు అనుకోవాలి, ఇది అనుకోవచ్చుగా. నా టాలెంట్ నాకు తెలుసుగా. అవునులే, దాని టాలెంట్ ఉండాలి బాగా. సర్రా మీ ఆయన నేనే కదా, మరి మా ఆయన వచ్చాడు అంటున్నావు ఏంటి? అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో ఒక్క నిమిషం, నేనంటే పారిపోయాను, మరి మీరెందుకు పారిపోయారు? మీరు మా ఆయనే కదా. అవును. నేను పిల్లనే కదా. కరెక్టే. మీరెందుకు పారిపోయారు? అదే అదే పట్టే రోజు ఎక్కడ అమ్మగారు ఏమైంది? తగ్గైపోయిందిరా. సరే అయితే వెళ్ళిపోతాను అయితే. రైట్ రా. పడింది. ఓ చాలా ఉన్నాయండి. ఇప్పుడు 2 తీసుకుందాం, నెక్స్ట్ షెడ్యూల్ 2 తీసుకుందాం, దాని తర్వాత ఇంకో షెడ్యూల్ నెమ్మ తీసుకుందాం. ఎందుకు ఒకసారి 20-30 కష్టం కదండి నా గారు. ఇప్పుడు 2 తీసుకోండి, టిక్ పెట్టుకుంటాను. రెడీ? 1 చాలా అమ్మగారు. మోహన్ పడుతున్నాడు. సరిపోతాయండి. ఊరికే ఈ మోహన్ ఎక్కువ. సరే నా ఊరు కానీ సన్నీ మొన్న 4 బ్యాలెన్స్ ఉంటే బయటకి అడిగిచ్చి. ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? నువ్వే కదనే మేకప్ వద్దా నువ్వు? హైవే ఖాళీయా? ఇది మాకు దసరా స్పెషల్. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నిన్నటి వరకు ఐశ్వర్య అందగా అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది కత్తిరినా కూడా అందంగా ఉంటుందని. రాసిందే 10 సార్లు రాస్తారు. ఏమైందండి? కింద సంవత్సరం రాస్తే మళ్ళీ రాశారు. ఇప్పుడు ఏం రాశారు? హ్యాపీ దసరా అని. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఫోన్ చేసి పండగ రమ్మని చేశానండి, వస్తున్నారు ఆన్ ది వే. జీవితం ఏమైందండి? ఎన్కోట్ని చెప్పా రేంజ్ కొని పెట్టండి. అదే పెట్టారు. బాగున్నావా అమ్మాయి? అబ్బా లేదండి, మాడిపోయింది.
బాగున్నాడు ఏదో నేను రాసి రంపాన పెడుతున్నట్టు నువ్వేంటి చూస్తున్నావు చెప్పు సూత్తో కూర్చున్నాను మందేసి కొడుతున్నాడు సిగరెట్లు కాలుతున్నాడు ఏమండి ఫ్లోలో అన్ని నిజాలు చెప్తున్నారు. కామెడీ సీరియస్ రండి కూర్చోండి. ఇల్లేంటి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెద్దగా ఉంటుంది ఏంటి పరిస్థితి? రోడ్ ఎక్స్టెన్షన్ లో కొంచెం పెరిగిందిలేండి. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పెద్దలు కూడా వస్తున్నారు. పెద్దలు చెప్పలేదా నువ్వు? చెప్పానండి. వస్తానే రానని చెప్పా కదా. కాదండి నేను ఫోన్ చేస్తాను అతను రావద్దని చెప్తాను. ఫోన్ చేసి ఆడికి చెప్పండి రావద్దని చెప్పని పిచ్చి నాటకాలు ఆడతారా? ఆడికి ఇంట్లో ఉంటే నేను ఉండను. నేను చూసుకుంటానండి. ఫోన్ చేసి పెట్టండి. మీరు ఫ్రెష్ అవ్వండి లోపలికి వెళ్ళి. చాలా నీళ్ళు అడిగి ఎదురుగా నిలిచెను మా కన్నులకి అదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. చెప్పేస్తాడు మాయ గారు ఆశీర్వదించండి. మాయ గారు తాలిబొట్లు మళ్ళీ ఉన్నాయి. మెల్ల తాలిపట్టు ఏంటి? మీరే అన్నారు కదా అమ్మాయికి బరువులు గిరువులు ఏం మోయించొద్దని చెప్పి, అందుకే నా మెడలో వేసుకున్నాను. అయినా నాకు ఎంత బాగుందో ఇది మాయ గారు. బాగున్నావా అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? మీరేంటి ఒకరు వచ్చారు? అమ్మాయి ఇది అమ్మాయి వెనకాల బండికి వచ్చేస్తానండి. పిండి వంటకాలు గిన్నె వంటకాలు ఉంటాయి కదా. అత్తయ్య గారు ఏం వండుకుంటాం ఈ రోజు? పిండి వంటకాలు అరిసెలు బూరలు చేద్దాం అనుకుంటున్నానమ్మా. నువ్వు వచ్చేసాగా లక్షణంగా సాయం చేస్తాం. సరే అత్తయ్య గారు రోజు రోజుకి మీరు ముసలి అయిపోతున్నారు ఏంటి? ఆపండి. మాయ గారు ఏంటి కొత్త బట్టలు తీసుకోలేదు మీరు? ఇంకా తీసుకోలేదు. మీరు అలాగ అంటారని చెప్పేసి వచ్చేటప్పుడు మంచి షాపింగ్ మాల్ కొత్త బట్టలు తీసుకున్నాను. అవునా? ఏవి? ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. మార్పులేని వచ్చాయా? మధ్య నెయిల్ పాలిష్ చేసుకున్నాను కదా. అవును మానేశారా? గోరింటాకి పెట్టుకుంటున్నాను. మీరేమో కాలేజీలో మాస్టర్ అంటున్నారు. అవును మాయ గారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తాను నాకు అర్థం. ఏంటి మాయ గారు అలాగ అవమానేస్తారేంటి? మేము మామూలు చేయము. ఎలా చేస్తావు చెప్పాలి మీకు. చెప్పండి ఏం నేర్పిస్తారు? మీకు ఏది కావాలో అలాగే నేను చెప్తాను. షార్ట్ పుట్ షార్ట్ పుట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వెనకమాల పెట్టుకొని ఇది ముందు మాల పెట్టుకోవాలి. పెట్టుకొని అడుగులో అడిగేసి వెళ్ళిపోవాలి. ఎలాగా? అడిగేసి అదే కింద వేస్తారండి. కింద వేసి 3 సార్లు తోస్తాను దూరం వెళ్తాను. ఇప్పుడు కూడా పురమాయించాడు. మరి కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళం. ఎవరిని వస్తే లాగేస్తాం అంతే. లాంగ్ జంప్ ఎలాగండి? లాంగ్ జంప్ ఇంకేముంది, సేమ్ 2 పైకి ఎత్తుకొని దీన్ని లాంగ్ జంప్ అంటారా? మీరు లాంగ్ లో ఉన్నారు, ఎక్కడ జంప్ చేస్తే లాంగ్ జంపే కదా. ఇంటి చిన్నల్లుడు గారు వచ్చారు, మీరు ఉంటే అతను ఉన్న అంటున్నారు. సో అందుకనే మీరు హర్ట్ అయ్యాడబ్బా పెద్దల్లుడు. నేను మాత్రం అల్లుడు కాదు అమ్మాయి గారు, పెద్దల్లుడు పెద్ద పిల్లలు ఇచ్చారు. ఆ మాత్రం పండగ రాకూడదు అమ్మాయి గారు. న్యూఢిల్లీ కాశ్మీర్ లో కూడా నాన్సులు ఉండు అసలు పండగకి వచ్చే రావద్దు అంటాడా? అది కదండి, నా పరువు పోదండి. ఒక్కసారికి అంటే ఈ 2 days అతను కనిపించుకుని ఉంటా చాలు, మీరు వెళ్ళిపోవద్దు, కనిపించొద్దు అంతే. సర్లేదు, మా బతుకులు ఏడ్చే, మా సంసారాలు ఏడ్చే, అదే మా ఆయన గారు మా పిల్లం గారు వస్తే మాకు ఇలా జరిగేదే కాదు. మా ఆయన గారు లోపలికి అల్లుడు గారు. ఏమే ఆడు బయట రాకుండా చూసుకో, ఈడు బయట రాకుండా నేను చూసుకుంటా. అదేంటే ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం పదండి. ఏంటో ఇల్లు ఏంటో ఈ సర్దు మాటలు. బాబు గారు బాగున్నారా? ఏమైంది బాబు గారు? చెప్పండి. బావగారంటే బావగారు అక్క అనొచ్చు కదా. అదే కానీ అక్క చెల్లి చీర భలే ఉంది, ఎక్కడ కొన్నావు? ఇది లతా గారి దగ్గర వర్క్ చేయించాను. లతా గారి దగ్గర చీరలు బాగుంటాయంటే అంత డిజైన్ ఎక్కడ చేయించాను? ఆవిడ దగ్గరే మొత్తం. అవునా, నాకు కూడా చీర వచ్చు కదా మంచిగా. అయ్యో ఇస్తాను ఉండండి. ఇదిగోండి బాబు గారు. అక్క బాబు గారు ఇదిగోండి. నేను కట్టుకొని వస్తాను. కాఫీలు టీలు పెట్టాలంటే మా తర్వాతే, మామూలుగా ఉండదు అసలు. టీ పెట్టమంటే ఇదేంటి చీర మార్చుకుని ఎంత గారు.
నేను ఎక్కడ ఉంటే మీరు వచ్చారెడ్డి కొంప తీసి టీ తీసుకోండి. నాకేదో కన్ఫ్యూజన్ ఉందండి. నాకు అలాగే ఉందండి. టీ నాకు ఇచ్చా, నాకు హెడ్ ఉంది. మీరు పడుకోండి, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అబ్బో ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. బాగున్నారే అల్లుడు చెప్పండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా? ఏదైనా నాటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పలేదు ఫోన్ చేసి రావద్దని. ఏడుస్తున్నాడండి. ఏడుతాడు మోహన్ చోట. పండగ మీకేనా? మాకు లేదా పండగ? పొద్దున లేచి ముగ్గేయడం తప్ప, సాంబ్రాన్ని పెట్టుకోవడం తప్ప, ఇల్లు అలంకరించడం తప్ప, శుభంకరంగా ఉండడం తప్ప ఇల్లు అంతాను ప్రతిసారి నా మీద పడిపోతారు ఏంటో నాకు తెలియక లేకపోతే ఏంటి మా గారు ప్రతిసారి ఏమండి మీరు రండి. నువ్వు పద లోపల పద. నువ్వు వాడు పెద్దలతో ఇప్పుడు తేడా జరుగుంటది, లేకపోతే ఆడ రియాక్ట్ అవ్వడం అలాగా. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, కొంచెం అబ్బాయిలో బిహేవ్ చేయండి చాలు అంతే. మీకు ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, లోపల రగిలిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? కోపడతాను. ఎలా కోపడతారు? ఇప్పుడు ఆల్రెడీ కోపడుతున్నా, తెలియట్లేదు మీకు? ఇప్పుడు చూడు, నేను కోపడతాను. ఏంట్రా ఏంటి నరికేస్తా నాతో పెట్టుకున్నావంటే ఇలా 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 అంటే మా ఎందుకలగా నరికేస్తాను మరి. జస్ట్ వాకింగ్ స్టైల్ మార్చండి. గో జస్ట్ అలా కాదు మాయ గారు, మీరు తప్పు నడుస్తున్నారు. తప్పు నడుస్తున్నానా? చెయ్యి పైకి లేపాలి, ఇది కొంచెం పైకి లేపాలి. ఇప్పుడు నడవండి. నేను నాకు వస్తుంది కదరా. ఒక పని చేయండి, స్టైల్ గా సోఫా మీద కూర్చొని నేను మేనేజ్ చేస్తాను. ఇలా కాలు మీద కాలు జస్ట్ ఇలా ఉండండి చాలు. కూర్చో. అట్టేయాడు. కూర్చోండి అల్లుడు గారు ప్లీజ్. కూర్చోండి. సౌండ్ కాలు మీద కాలు వేసుకోండి. ఆడు వచ్చాడు పరుగు పొద్దుగా వచ్చేస్తున్నాడు, బయలుదేరాడు. ఇంకా వెళ్ళిపోతాడు. అంటే మారాడండి. ఏంటి మారాడు? మోహన్ చూస్తాడు, మీకు అర్థమవుతుంది. మారాడు. చూడు కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏంటి కాదు, నేను టెస్ట్ చేయాలండి. అలా కుదరదు. మీరు ఎంతమందిని టెస్ట్ చేస్తారో మీరే నాకు ఎవరికి అర్థం కాదు. ఆ మెల్ల మంగళసూత్రం ఏంటి నువ్వు అసలు మొగడేనా? మీలాగో బరి తగ్గించి వెళ్ళిపో మగడం అని చెప్పుకోవడానికి మా దగ్గర మా ఉంటాయి. ఏంటి దబ్బా ఎత్తారంటే ఎందుకు అలాగా? ఏంటి డబ్బా ఇచ్చేది? ఒక అమ్మాయి నోరు మూసుకోండి. నువ్వు మంచి డైలాగ్ చెప్తారా? మొగోళ్ళు చెప్పాలి, చెప్తావా? ఇప్పటిదాకా ఆకలితోని వేటాడి పులిని చూస్తుంటావు, ఆవేశంగా వేటాడి పులిని చూస్తుంటావు. నోరు తెరిచి ఆశగా వేటాడి పులిని చూస్తావా? 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 చూపించి వస్తాం. డాన్స్ చేస్తారండి అతను. డాన్స్ తీస్తాడు. ఏ పాట పెడతారు? పెట్టండి వేస్తాను. డాన్సర్ అది. పెద్ద చిన్న లేదు, పెద్దలను కొడతావు. ఇంట్లో ఒక ఆడమ్మ వచ్చింది, ఎలా చూసుకోవాలో తెలియదు. చెమ్మాడిపోను చెమ్మాడిపోను. ఏమండి ఏమండి రమ్మన్నారు, చూసారా? ఆడు బుద్ధి బాగా నచ్చుకోలేదు. డాక్టర్ హాస్పిటల్. ఆగండి డాక్టర్ ఎందుకు? పెద్దోడిని ఇంట్లో మాత్రం హెల్ప్ చేయలేమేంటి మేము? నోట్లో నోరు పెడతాడు. సడన్ గా ఏమైంది? మీకు ఊపిరాక పడిపోతే ఊపిరిచ్చి బతికించాం. ఎవరండి? ఆ దేవుడు. అతను ఎంత కష్టపడాడంటే నోట్లో నోరు పెట్టి కుదరండి మీకు. దరిద్రుడా, సిగ్గుందారా నోట్లో నోరు పెట్టి? మిమ్మల్ని బతికించాడండి. లోపలికి నా ఊపిరి నాకు ఇచ్చే, నీ ఊపిరి నీకు ఇచ్చే. ఇచ్చే తిరిగిచ్చే. ఇస్తావా? మీ ఇంటి మీ అమ్మని పెట్టుకొని ఉంచుకోండి. మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోలే. మీరు ఇక్కడే ఉండండి, సెల్ రెడీ చేసి వస్తా. సెల్ ఛార్జింగ్ పెట్టుకొస్తారా? ఇలాంటి పంచులు వేస్తేనే చెప్పని ప్లేస్ లో కొడతా.
మీరు ఉండడానికి సెల్ రెడీ చేసి వస్తా. నాకు ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. టీవీ వద్దా? టీవీ కూడా. నాకు ఏం వద్దు సార్, నాకు బెడ్ ఉంటే చాలు, ఒక పిల్లో ఉంటే చాలు సార్. పిల్లో ఏంట్రా ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు అడుగుతున్నావు? నువ్వు అంత పెద్ద తోపా? మంచం అడుగుతున్నావు, నువ్వు అంత పెద్ద తోపా? తోపునేరా? నేను నీకంటే పెద్ద తోపునరా. నువ్వు అసలు ఏం చేసి వచ్చారా జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు, గుర్తుందా? నువ్వే నేను బాంబు పెట్టింది? అది పేర్లేదు కదరా. బాంబు ఎక్స్పైర్ అయిపోయింది. పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. మరి పోలీసులు పట్టుకున్నారు అంటే బాంబు మళ్ళీ షాప్ రిటర్న్ చేద్దాం, ఎక్స్పైర్ అయిపోయిందని కొత్త తెచ్చుకుందాం వెళ్తే పట్టేసుకున్నారు. పరిగెట్టి పారిపోవచ్చు కదా. పరిగెట్టి పాడిపోయి గోడ దూకేశాను. పోలీస్ స్టేషన్. నువ్వేం చేసావు? వద్దురా, నాయ కూడా చెప్పేస్తారా. నువ్వేం చేసావు అంతకి? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా. నువ్వేనా? నేను యాసిడ్ లేసాడు కాదండి బాబు. నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటా. అమ్మాయి వెనకతలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న యాసిడ్ ఏం వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులకు అప్పచెప్పారు అన్నమాట. ఫేస్ చూసి తలగా ఉంది. అదే నా పంచు, అందుకే చెప్పరా. చెయ్యని తప్పుకి నాకు శిక్ష చేశారని చెప్పి అప్పటి నుంచి నేను చెయ్యని తప్పే లేదు. నీకు తెలుసా, పక్క దేశాలతో నాకు అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కదరా? సంబంధాలు ఏం చేస్తుంటావు? ఎంత పెద్ద స్మగ్లర్ లో ఉన్నావు, నువ్వే దొరికిపోయి పోలీసులకి. అంటే ఆ మధ్య ఆఫ్రికాలో ఒక డ్రగ్ డీలర్ కి డ్రగ్స్ అమ్మారు. వాడు 10 లక్షలు ఇవ్వాలి, 7 లక్షలు ఇచ్చాడు. ఇంకా 3 లక్షలు ఎప్పుడు ఇస్తాడని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. ఏంటి స్టేషన్ ఎవరేంటి? అమ్మో వచ్చి మళ్ళీ కానిస్టేబుల్. ఏంటి మా మేడం గారు వస్తున్నారు. పదండి. మేడం గారు వస్తున్నారా? ఫస్ట్ ఇంటి తీసుకెళ్ళండి. అయితే రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తేల్చక. భలే ఉన్నావు సీను. నా పేరు కిరణ్ లాఠీ. కిరణ్ బేడి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కిరణ్ లాఠీ గా నేను పోలీసుని అయ్యాను. ఎంతో మంది దొంగలు పట్టుకున్నాను, ఎంతో మంది బొక్కలేసాను. ఈ కిరణ్ లాఠీని మాత్రం ఒకే ఒక్కరు దొంగలించారు. ఎవరో తెలుసా దొంగ? నరేష్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. బై ది వే కానిస్టేబుల్, ఖైదీలు ఎవరైనా వచ్చారా? పిలుచుకురా. ఇట్రండ్రా. నా పేరు కిరణ్ లాఠీ. పేరు చెప్తే మీ పేరు చెప్తారని. నీ పేరేంటి? నీ పేరేంట్రా? ఎఫ్ఐఆర్ ఏంటి? నీ పేరేంటి? బుజ్జి. ఎరా సిగ్గుందా? అభిమానం ఉందా? ఏంట్రా ఇది? అప్పుడప్పుడు ఏంట్రా? అప్పుడప్పుడు లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా? నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందంటే బొట్టు బిళ్ళ దొంగతనం చేసావా? బొట్టు బిళ్ళ తీసా. ఆ బ్యాంక్ లో దొంగచిన డబ్బులు ఎక్కడ పెట్టి? నాకు తెలియదు. మరి అదిగా చెప్పరా. ఆ స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? నాకు తెలియదు. ఆస్తి పేపర్ అన్ని ఎక్కడ ఉన్నాయి? తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. కానిస్టేబుల్ మేడం, వాళ్ళిద్దరిని వేరే సార్లు వేసండి. కానిస్టేబుల్ మేడం, ఈడు గోర్లు తీ. మేడం పనిలో పని హెయిర్ కట్ పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేస్తారు. ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? తెలీదు. స్మగ్ల్ గుడ్స్ ఎక్కడ పెట్టావు? తెలీదు మేడం. చెప్పురా బుజ్జి, చెప్పు. చెప్పురా. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా బుజ్జి? నేను నీ క్లాస్మేట్ గిరిజ. నువ్వు స్కూల్లో ఏబిసిడీలు చదువుతావు కదా? చదువుతా. లాస్ట్ లో ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. నాకు జెడ్డే వచ్చేది. అంతెందుకు, చిట్టి చిలకమ్మ ఉందా పద్యం? దాంట్లో చిలక ఏ కలరు? గ్రీన్. నాకు కూడా పచ్చ కలరే ఉండేదిరా. మా చిన్నప్పటి నుంచే కళాకారున్నా నేను. బుజ్జి, గిరిజ మా అమ్మ ఓకే చెప్పేసి అయ్యా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ కండిషన్ రా. ఏంటి? స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడున్నాయి చెప్పేస్తే మనం హ్యాపీగా
బయటకు వెళ్ళి చేసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్ లో కింద 3వ పిల్లర్ పక్కన పెట్టా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. కానిస్టేబుల్ నేను లోపలే బయట రా. వస్తాగు మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్ వీడికి ఐస్ పెట్టు. నాకు వెనిలా ఫ్లేవర్. ఐస్ క్రీమ్ నోట్లో బెటర్. ఎక్కడ పెట్టినా వెనిలా ఫ్లేవర్ కావాలి నాకు. చెప్పురా. ఏంటిది? ప్లీజ్ రా, నేను నీ క్లాస్మేట్ రా, గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు నువ్వు. అందరూ చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలరు నేను చెప్పనా? ఏ కలరు? బ్లాక్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదు. నీ స్కూల్లో చాక్ పీస్. చాక్ పీస్ ఏ కలర్? వైట్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు ఇవన్నీ? నీ క్లాస్మేట్ రా, నీ వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాల కూర్చుందా? మరి ఎప్పుడు చూడలేదు నేను. నీ వెనకాల కూర్చున్నా కదా, అందుకే చూడలేదు నువ్వు. మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఇప్పుడా? ఆ బ్యాంకులో డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు చెప్పరా? మా ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ లో కమోడ్ కింద పెట్టా. థ్యాంక్ యూ రా, ఐ లవ్ యూ రా. కానిస్టేబుల్ వాళ్ళ మీద ఒక కండేసి ఉంచు. ఎలాగోలా కష్టపడి మనం జైలు తప్పించుకోవాలి. మనం ఏంటో చూపించాలి. మనలో ఉన్న క్రూరత్వం అంతా బయట తీసి నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తెంపుకొని బయటకు వచ్చేసాయి. గిరిజన వదిలేస్తున్నావా? గిరిజన వదిలేస్తున్నావా? మరి ఇందాక అందరి ముందు కొట్టా నన్ను. అందరి ముందు కొట్టకపోతే ఎలా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. సారీ గిరిజ. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, మన ఇద్దరం బయటకి పెళ్లి చేసుకుందాం. వాడు ఇక్కడ ఉన్నాడు, పక్కనే పారిపోతాను. ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాండ్ లో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి పెళ్లి. సరేరా. అరే ఏంట్రా? అరే పోలీస్ స్టేషన్ లో చాలా డబ్బు ఉందిరా పెట్టులో. నేను తీసుకొని ఎవరు లేరు లోపల. ఎవరు లేకపోతే వెళ్ళిపోతాను. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను రా. ఇదిగో పారిపోతారా? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే నేను పట్టించాలంట, అందుకే పట్టించా. మళ్ళీ స్కామ్ వేసిందిరా నీకు. ట్రూ లవ్. ట్రూ లవ్ కాదురా, నిన్ను చూసి నన్ను పట్టించిందిరా. వాడు ముందు కొట్టారని ఫీల్ అవ్వకు. నువ్వంటే నాకు ఇష్టం. మేడం నేనంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటా ఉంది. గిరిజా వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి అమాడుతున్నావు? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతా? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా డ్రాప్ అవను. మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందాం అయితే చూడు. మేడం నీకు రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళి రాజమండ్రిలో చూసుకో, మన పని చూసుకుందాం. హలో ట్రాన్స్ఫర్ ముగ్గురికి పెట్టుకున్నాను రా నేను. ట్రాన్స్ఫర్ ఉంటుందా? తెలీదా నీకు? తెలీదే. మన క్లాస్మేట్స్ రా. ఏబిసి తర్వాత ఏమొస్తా లాస్ట్ లో? జడ్డు వస్తుంది. గుర్తుపట్టలేదు నన్ను. ఇంకా ముందు ఎన్నిసార్లు డ్రామా చేస్తావే? కాదురా, ఆ తర్వాత లాస్ట్ లో ఏమొస్తుంది? రండి రా, మన సెంట్రల్ జరిగి వెళ్ళిపోతాం. ఆ ముగ్గురు వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నేను కూడా వెళ్ళిపోతాను. ఎయిర్పోర్ట్ కొందుకు వచ్చావన్నా? అరే ఇవాళ వచ్చేటోడు మామూలుడు కాదురా, పెద్ద టెర్రరిస్ట్. వాడిని పట్టుకోవడానికి 45 దేశాలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ దొరకలేదు. అర్థమైందా వాడు ఎంత గ్రేట్? ఇంతకీ వాడి పేరేంటన్నా? బిల్ గార్డెన్. బిల్ గార్డెన్. బిల్ ఆడన్ విన్నాను కానీ బిల్ గార్డెన్ ఏంటన్నా? అరే బిల్ ఆడన్ కి ట్రైనింగ్ ఇచ్చినోడరా బిల్ గార్డెన్. ఆడొచ్చే టైం అయిందిరా రే, చూడండి. ఫ్లైట్ లేట్ అవుతుందంటే బస్కి వచ్చా. అదేంటన్నా ఫ్లైట్ కంటే ముందు బస్ వచ్చింది? బస్ డ్రైవర్ ఎంత ముందు పైలట్ అంట. పైలట్ అన్నప్పుడు ఫ్లైట్ నడపాలని బస్ నడుపుతున్నాడంటే ఆడు ఫ్లైట్ లేట్ అయితే నాతో పాటు బస్కి వచ్చాడు. దారిలో ఏమన్నా తిన్నారా అన్న? కోదాడులో ఆగాం, ఉప్మా తిన్నాం ఇద్దరం. చట్నీ బాగుంటదన్నా? బాంబులు రెడీయా? ఏమైంది? బాంబులు తడిసిపోయాయి అన్నా.
నాకు తెలుసురా, అందుకే ఇదిగో నా సెటప్ తో నేను వచ్చా. అదేరా మరి బిల్ గార్డెన్ అంటే. ఇది హైదరాబాద్ మ్యాప్. మనం బాంబులు పెట్టాల్సింది ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్ లో అండ్ రైల్వే స్టేషన్ లో. ఏ మ్యాప్ అయితే ఏంటరా? ఎయిర్పోర్ట్ ఉండదా, బస్ స్టాండ్ ఉండదా, రైల్వే స్టేషన్ ఉండదా? మరి అక్కడే పెట్టాలి. క్యాబ్ మాట్లాడేవా? కార్ అయితే అందరూ గుర్తుపట్టేస్తారన్నా, అందుకే బైక్ బుక్ చేశా. కార్ అయితే గుర్తుపడతారని బైక్ మీద వెళ్తాను. అంటే అది చెప్పు ముందు. ఎక్కడ బండి ఎక్కడ? పదా. పర్స్ ఎవరా? సార్ సార్ కానిస్టేబుల్ సార్, ఈ పర్స్ ఎవరి దగ్గర కొట్టేశారో తీసుకెళ్ళి అడిగిచ్చారా? ఓకే సార్. ఈ పర్సు నాది సార్. తెలుసురా, నీ పర్స్ పోతే నీకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ సార్, బయట ఎవరికి పర్స్ లేకపోతే అడిగిచ్చే, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే సార్. అరే రే నాకు పర్స్ లేదు, అలా ఇచ్చే. ఏంటి రాజు చూస్తున్నావు? మెడలో చైన్. సార్ ఈ చైన్ నాది సార్. బయటకి ఎవడు హెయిర్ తక్కువ అడిగిచ్చే. రష్మికి ఇచ్చే, విగ్గు వాడుతుంది కదా రష్మి. సార్ నా సార్ చైన్. సార్ సార్ ప్లీజ్ సార్. రే బయట ఎవడికి చైన్ లేకపోతే అడిగిచ్చారా? అర్థమైంది సార్ నాకు. ఇంకోసారి దొంగతనం చేసింది తెలిసిందా తోలు తీస్తా. హలో సార్, సార్ 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 వినిపించలేదు సార్. సార్ సరే సార్. ఏమైంది సార్? సిటీలోకి ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడట, ఆయన పట్టుకోమంటున్నారు. మనకి టెర్రరిస్ట్లు అవి మనకి సెట్ అవ్వ కానీ మనకి ఎలక్షన్ డ్యూటీ చేస్తారు, వెళ్దాం. ఎలక్షన్లు అయిపోయాయి కదా సార్? అదేరా డబ్బు పంచడానికి వెళ్తుంటావు బళ్ళు, అవి పట్టుకోమన్నారు. ఆల్రెడీ డబ్బు పంచడానికి వెళ్ళాయి, పంచారు, అయిపోయింది కూడా. ఇట్టే డబ్బు వెళ్ళింది కదా. అవును. మిగిలిన చిల్లర మళ్ళీ ఇటు వస్తుంది కదా, అది పట్టుకోమన్నారా? ఆగరా కానిస్టేబుల్ సార్. చెక్ చేయి. చెక్ చేసే సార్. ఏం చేశారా? టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో పెట్రోల్ ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది కనుక్కోపోని. ఇంతకీ మైలేజ్ దిగరా. చూసుకుంటా మా అన్న సార్. అన్నా మీ నాన్న కాదా? ఎక్కడి నుంచి వస్తున్నారా? రోడ్డు మేంచి. ఎవరు నవ్వట్లేదేంటి? రాసింది నువ్వు కదా. ఇప్పుడు పంచాయతీ వచ్చాడు. హెల్మెట్ ఏదిరా? అది కొనుక్కుందానే వెళ్తున్నాం. ఫైన్ కట్టు. ఎంత? 500. ఇదిగో 2000. చిల్లర లేదు. పర్లేదు 500 టిప్ ఉంచుకో. నాకు 500 టిప్ ఇస్తాడేంట్రా? మా సార్ రేంజ్ 2000 తెలుసా? నాకే టిప్ ఇస్తారా? పోలీసు ఎలా కనిపిస్తాడా? ఏమైంది అడిగి? నేను రాసింది ఏంటి చెప్తుంది ఏంటి? ఎవరు చెప్పురా? చెప్పు నీ పేరేంటి చెప్పు. నా పేరు. మనల్ని బుక్ చేసింది హెల్మెట్ లేనందుకు. మీరు మా పేరు అది ఇది అన్నారు బొక్కలో వేస్తాడు. టెర్రరిస్ట్ అని తెలియకూడదు. అర్థమైందా సార్? ఏంట్రా మాడుకుంటున్నారు? ఏం లేదు. లోపల రండి. చిన్నపిల్ల సెల్లకు లేదు, దరా నువ్వు. సాయంత్రం వరకు కదిలో లేదు, బెయిల్ ఇచ్చినంత వరకు. నాకు హెడ్ ఏక్ వస్తుంది. నాకు టీ, నీకు బూస్ట్ చెప్పు. నాకు విస్కీ విత్ ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్. ఈ సంగతి చూడు. ఏంట్రా? ఏంటి విస్కీ ఏంటి? ఇప్పటికే పని నాకు హెడ్ ఏక్. ఫోన్ అర్థమైందా? ఆ టెర్రరిస్ట్ కోసం టెక్నిక్ పడతాను ఏంటి మధ్య గోలంటే ఏంటి? పేరేం పేర్రా? ఒక్క నిమిషం. అంతే, అదేం పేర్రా? నీ పేరేంటి చెప్పు. నా పేరు బ్లాంక్. బ్యాంక్? బ్యాంక్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో బ్యాంక్ ఉంటది కదా, ఆ బ్లాంక్ నేను. అదేం పేర్రా? నా పేరు అనగానే ఎవడ మైండ్ అయినా బ్లాంక్ అయిపోయిన మా డాడీ చెప్పాడని ఆ పేరు పెట్టుకున్నా. చూడడానికి నువ్వు బ్లాంక్ ఉన్నావు. జాబ్ ఏంటి? 10th ఫెయిల్. ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? 10th మళ్ళీ కట్టా. ఏంటిది? ఎంత ఉంది? మొక్కు. దేని మొక్కున్నారా? గడ్డం బా పెరగాలని. మరి గడ్డం ఏంటి ఎంత పెంచావు? తల బా పెరగాలని ఇది మొక్కున్నా. కానిస్టేబుల్ అక్కడి నుంచి దిగావా? కూర్చోలేగు. నన్ను ఎవడన్నా లేపాలి. నిన్ను లైఫ్ లాంగ్ లేపాల్సిందే కదరా మేము.
చూపేంట్రా చూపేంటి ఏంటా చూపేంటి ఏ ఊర్రా మీది ఏంటి 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 ఏమన్నా దగ్గర చెప్తా అంటున్నా ఎక్కడి నుంచి వింటాను చెప్పు నేను రాను చెప్పు మా ఊరి పేరే మరి మీ ఊరికి బస్ ఎక్కిందా టికెట్ ఏం అడుగుతారా ఓ టికెట్ ఉండంటే ఇచ్చేస్తారు ఎలా కనిపిస్తాను రకం చూసా కదా నాతో పెట్టుకుంటే ఎక్కడుంటావు నీ రేంజ్ పెరిగిపోద్ది మాతో పెట్టుకుంటే దించు పిల్లాడిని అదేమన్నమాట హ్యాంగ్ చాలా హాయిగా ఉంటుంది అడిగి చూడండి ఊతుకాండ నువ్వు వచ్చేవరకు కదిలేవా పదరా ఏం కేసురా నీది హెల్మెట్ లేదని పట్టుకుర్రా నేను పిక్ పాకెటర్ రా పిక్ పాకెటర్ అట్లా చూస్తావేంద్రా వన్స్ మోర్ అంట చెప్పరా నేను ఎవరో ఆయన ఎవరో తెలుసా? పెద్ద టెర్రరిస్ట్. ఆడు చెప్తాడేంట్రా నీ గురించి నేను టెర్రరిస్ట్ రా ఏంటి టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ స్పెల్లింగ్ చెప్పరా టెర్రరిస్ట్ అవ్వాలంటే ఎంతవరకు చదువుకోవాలి చెప్పరా చెప్పవేంట్రా చూస్తావేంట్రా చెప్పు ఇండియన్ ఇద్దరు కలిపేసేద్దాం రా ఏమేస్తారా అన్నంలో కూరేస్తావా ఎవరన్నా నువ్వు సార్ ఏంటి గోలండి ఇటు సెల్లో కామెడీ చేస్తుండు సార్ ఏమంటున్నాడు టెర్రరిస్ట్ అంటాడు ఇప్పటికే ఆ టెర్రస్ దొరకలేని టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కామెడీ అంటారా కామెడీ అంటే అలాంటి ఎందుకురా వీడు నా మీద చేస్తున్నాడు రా సార్ తీయండి సార్. అరే మోకాలే మోకాలే మోకాలేరా మోకాలేరా నీ పేరేం పేరు పూర్తి పేరేమన్నా బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ బ్లాంక్ ఓ టీ తీసా వెళ్ళి నేను నీకేరా తేబే తేబే టెర్రరిస్ట్ కి నీకే సంబంధం ఉందరా అర్థంలో చూసుకున్నా నీ మొహం నువ్వే నవ్వుకుంటావు టెర్రరిస్ట్ అంటే నమ్మేయడానికి ఏంట్రా నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఆడ తిరుగుతున్నావు ఏంట్రా మా అన్నతో తిరుగుతున్నాడు సార్. 24 గంటలు మీ అన్నతో ఉంటావా 24 గంటలు ఉంటాడు సార్. మరి నైట్ టైము ఆ టైం మాత్రం అనుకోలేస్తా. నైట్ టైం ఏం చేస్తారా నువ్వు షుగర్ ఏదిరా అందులో వేసేస్తారు కరిగిపోయినట్టుంది చూడు ఆ ఫోటో వచ్చింది చూడు సార్ ఈ ఫోటో సార్ ఆ ఫోటో పట్రా నేను ఎక్కడో చూసానయ్యా గుర్తురాట్లేదు సార్ అమ్మో అంటే నమ్మేస్తాను అనుకున్నావా ప్రతి ఓడికి కామెడీ అయిపోయింది ప్రతి ఓడి టెర్రరిస్ట్ లాభగల ఫోటో పెట్టి ఇలా ఆడి నమ్మేస్తాడు వెళ్ళరా నువ్వు ఇక్కడి నుంచి కదిలావా అయిపోతావు సార్ చెప్పండి సార్ ఆడు ఓకే సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది మీరు టెర్రరిస్ట్ అని తెలియక సారీ సార్ మీరు కొంచెం పూకి దిగిపోండి ఏంటన్నా నువ్వు ఆర్టిస్ట్ అంటే నమ్మట్లేదు, డాన్సర్ అంటే నమ్మట్లేదు, టీమ్ లీడర్ అన్న నమ్మట్లేదు, టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు, టెర్రరిస్ట్ అన్న నమ్మట్లేదు. అసలు ఎవరన్నా నువ్వు? హీరో. ఇప్పుడు పోతాను